హలో అండి. పాలు కాచి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నారంటే, ఈ మిల్క్ షేక్ చేయడం 10 నిమిషాల్లో అయిపోతుంది. సమ్మర్‌లో ఇలా చల్లచల్లగా ఈ మిల్క్ షేక్‌ని చేసి పిల్లలకిచ్చారంటే, వారెంతో ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. మరి మనం మన చేతితో చేసాం కాబట్టి మనకింకా హ్యాపీగా ఉంటుంది. కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఈ ఓరియో మిల్క్ షేక్ ముందు దిగదుడిపే. ఇకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా 10 రూపీస్‌వి 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లని తీసుకోవాలి. బిస్కెట్ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అందులో నుండి ఒక 2 బిస్కెట్స్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ బిస్కెట్స్ ఎందుకంటే లాస్ట్లో మన మిల్క్ షేక్ మీద గార్నిషింగ్ చేసుకోవడానికి. ఇలా బౌల్లోకి తీసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్క బిస్కెట్ని 4-5 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్న బిస్కెట్స్ని ఓ పక్కన ఉంచేసుకొని, మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఈ కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. బిస్కెట్స్ వేసుకున్న జార్లోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ను కూడా వేసుకోవాలి. మనం ముందుగా కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలను, 1/2 లీటర్ కంటే కాస్త తక్కువగా 400 ml ఉన్న పాలను కూడా పోసుకోవాలి. ఒక చిన్న స్పూను కోకోవా పౌడర్ను కూడా వేసుకోవాలి. ఈ కోకోవా పౌడర్కి ఆప్షనల్గా కాఫీ పొడినైనా వేసుకోవచ్చు. ఇలా ఒక 2-3 నిమిషాలు బ్లెండ్ చేసుకొని మూత తీసుకొని, ఈ మిల్క్ షేక్ ఇంకాస్త టేస్ట్గా ఉండడం కోసం 2 కప్పుల వరకు వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. ఇలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇక మన మిల్క్ షేక్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని 1 స్పూన్ వరకు చాక్లెట్ సిరప్ను చుట్టూ వేసుకోవాలి. ఇలా చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓరియో మిల్క్ షేక్ని ఆ సర్వింగ్ గ్లాస్లోకి పోసుకోవాలి. ఇలా పోసేసుకున్న గ్లాస్ పైన చిన్న చిన్న ముక్కలుగా ఓరియో బిస్కెట్స్ని వేసి స్ట్రా వేశారంటే అంతే, ఎంతో ఈజీగా పైన గార్నిషింగ్కి వేసుకున్న బిస్కెట్లు క్రంచీగా పంటికి తగులుతూ ఈ మిల్క్ షేక్ను తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. మీరు ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.